ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో సమస్త శుభాలు చేకూరటానికి రాత్రి నిద్రించే ముందు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు మంచం దగ్గర ఒక రాగి గ్లాసులో నీళ్లు ఉంచి ఆ నీళ్లు తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఉదయం ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసినట్లయితే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రుణబాధల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జన్మకుండలిలో జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు బంగారు నాణెము లేదా వెండి నాణెము నిద్రించే ముందు దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే జన్మకుండలిలో ఉన్న దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వెండి గ్లాసులో నీళ్లు పోసి నిద్రించే ముందు తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయటం అనేది ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే చంద్రబలం పెరుగుతుంది, మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధనపరంగా బాగా కలిసి రావటానికి, వృత్తిలో బాగా అభివృద్ధిని సాధించటానికి, ప్రమోషన్లు తొందరగా రావటానికి, రాజకీయాల్లో విశేషంగా రాణించటానికి, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఒక ఎర్రచందనపు చెక్కను దిండు కింద ఉంచి నిద్రించాలి. ఎర్రచందనపు చెక్క నిద్రించే సమయంలో దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నిద్రించే ముందు ఒక ఇనుప పాత్రలో కానీ, ఇనుప గిన్నెలో కానీ, ఇనుప గ్లాసులో కానీ నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయటం అనేటటువంటిది 21 రోజుల పాటు చేసినట్లయితే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మనం పనులు ప్రారంభించినప్పుడు ఆ పనులు బాగా ఆలస్యమవుతూ ఉన్నట్లయితే పనులన్నీ తొందరగా జరగటానికి, విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధి తొందరగా అందిపుచ్చుకోవటానికి ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించాలి. మర్నాడు ఉదయం ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. అలాగే ఎవరైనా స్టీలు గ్లాసులో నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించినట్లయితే మర్నాడు ఉదయం ఆ నీళ్లు మొక్కలో పోసినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వెండితో చేసినటువంటి 2 చిన్న చేప బొమ్మలు ఒక బౌల్లో ఉంచి నీళ్లు పోసి మీరు నిద్రించేటప్పుడు తల దగ్గర ఉంచి నిద్రించండి. ప్రతిరోజు రాత్రిపూట ఆ నీళ్లు మారుస్తూ ఉండండి. దీనివల్ల జనాకర్షణ శక్తి, ప్రజాకర్షణ శక్తి పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు. ఇలా నిద్రించే సమయంలో మంచం దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అయితే మంచం మీద కొన్ని వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. పసుపు కుంకుమ లాంటి మంగళ ద్రవ్యాలు కానీ, తమలపాకులు కానీ, వక్కలు కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా మంచం మీద ఉంచకూడదు. భగవంతుడికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు కూడా మంచం మీద ఉంచకూడదు. బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఇలాంటివి తీసినప్పుడు వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద ఉంచకూడదు. మంచం మీద పొరపాటున కూడా ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. రుద్రాక్షలు కానీ, రత్నాలు కానీ, శంఖం కానీ ఇలాంటివేవి కూడా మంచం మీద ఉంచకూడదు. మంచం విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకమైన వస్తువులు రాత్రి నిద్రించే ముందు మంచం కింద, దిండు కింద ఏర్పాటు చేసుకోవటం, అలాగే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.